పెద్ద మనుషుల గురించి ఒకసారి చూద్దాం. బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసులు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మందిపైన కేసు నమోదు. లీగల్ సంస్థల్ని ప్రమోట్ చేశామంటున్నటువంటి రానా విజయ్ తప్పని తెలిసి ఆపేశానంటూ ప్రకాష్ రాజు ఒక వీడియోలో చేసిండు. అసలు వీళ్ళ గురించి మాట్లాడదాం. ఈయన ప్రకాష్ రాజు దాదాపుగా ఇండియాలో అత్యధిక సినిమాలు నటించినటువంటి వ్యక్తి, మల్టీ లాంగ్వేజెస్లో నటిస్తున్నటువంటి వ్యక్తి, చాలా గొప్ప పేరు కూడా ఉంది. దాదాపు 4 దశాబ్దాల అనుభవం కలిగినటువంటి సినిమా యాక్టర్. ఈయన రానా దగ్గుబాటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకా ఈయన గురించి చెప్పుకోవాలంటే 1, 2, 3 అని కాదు, వాళ్ళ అయ్య పెద్ద నిర్మాత, వాళ్ళ తాత పెద్ద యాక్టరు, వాళ్ళ బాబాయ్ పెద్ద సినిమా యాక్టరు. ఇట్లా ఒక్కరిద్దరు కాదు, వాళ్ళ కుటుంబమే యాక్టర్ల కుటుంబం. అయినా కానీ ఈయనకు ఈ యొక్క కకృతి బుద్ధి అయితే కనబడుతుంది. ఇక దేవరకొండ విజయ్ అన్నట్టేనే ఈయనకైతే సినిమాలు పడుతూనే ఉన్నాయి, ఆ సినిమాలకు కోట్లాది రూపాయలు వస్తూనే ఉన్నాయి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి తెలంగాణ హీరోయినే, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా మంచు లక్ష్మి, ఈమెకేం తక్కువ పోయింది, వాళ్ళ అయ్య పెద్ద సినిమా యాక్టర్, కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆమెది అట్లున్నది. ఇంకా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం. వీళ్ళు మలం దీన్ని బతుకుతే మంచిదా? మరి ఎందుకు ఇలాంటి పని చేయాలి? మీ అభిమానులు మంచి తోవలో పోవాలని క్రియేట్ చేస్తారా, లేకపోతే మీరు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు మొత్తం సర్వనాశనం పోవాలని కోరుకుంటున్నారా? ఏం కోరుకుంటున్నారు అసలు? కోట్లాది మంది అభిమానులకు మీరేం చెప్పదలుచుకున్నారు? పోలీసులు ఖచ్చితంగా వీరిపైన కేసు నమోదు చేయడమే కాదు, వీరిని బొక్కలోకి లాగాల్సిందే. వీరి వలన ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే చూస్తున్నటువంటి వాళ్ళలో కూడా చాలామంది బెట్టింగ్ యాప్స్, అలాగే ఈ యొక్క IPL బెట్టింగ్స్, ఇట్లా చాలా వరకు ఆ బెట్టు ఈ బెట్ అని చెప్పేసి చాలా వస్తూ ఉంటాయి. వాటన్నింటిలోకి మీరు తలదూర్చకండి. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు మన జేబుల్లోకి వెళ్ళే గుల్ల చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ మనీ కోసం ఆలోచనలు అయితే చేయకండి. కష్టపడి సంపాదిస్తేనే ఆ మనీ వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా వీళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉన్నాడు. ప్రకాష్ రాజ్ ఏం చెప్తున్నాడు, 2016లో నాకు తెలియక చేసిన తర్వాత తప్పు తెలుసుకొని ఆ యొక్క కాంట్రాక్ట్ని నేను ఆపేసుకున్నా అంటున్నాడు. అయితే అప్పుడు ఇబ్బంది పడేటోళ్ళకు ఏం చెప్తావు నువ్వు? ఇంకా వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు, మేము ఏదైతే లీగల్గా ఉన్నటువంటి దానికి మాత్రమే మేము ప్రమోషన్ చేసినామని చెప్తా ఉన్నారు. ఏంది అసలు ఎంతమంది ఉన్నారు చూడురి. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి, సౌందర్య రాజన్, అనన్య నాగిన్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షద్ సాయి, భయ్య సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత నట వీళ్ళందరూ, వీళ్ళ ద్వారా దాదాపుగా ఒక తక్కువ వీళ్ళకొక 1 కోటి మంది ఫాలోవర్స్ ఉంటారు. ఒక్కొక్కరికి 10 లక్షలు, ఒక్కొక్కరికి 8 లక్షలు, 10 లక్షలు, ఇట్లా కోట్లాది మంది అభిమానులు, కోట్లాది మంది ఫాలోవర్సు, కోట్లాది మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వీళ్ళకు ఉన్నారు. దానిలో కనీసం ఒక 5%, 3% వీళ్ళకు అట్రాక్ట్ అయినా సరిపోతుంది కదా. అటు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు బాగుపడుతూ ఉంటారు, వాళ్ళు డబ్బులు కొల్లగొడుతూ ఉంటారు, ఇటు మీకు రావాల్సినటువంటి ఎంతో కొంత ఈ యొక్క కుక్క బొక్కేసినట్టుగా మీకు కూడా వేస్తూ ఉంటారు. సిగ్గు కొంచెం ఉండాలి. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళలో పలువురు సినిమా స్టార్లు కూడా ఉన్నట్టు తేలింది. వాళ్ళపై సైబరాబాద్ కమిషనరేట్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినిమా సెలబ్రిటీలతో పాటుగా యూట్యూబర్లు, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద వీళ్ళని పిలవాలి, వీళ్ళ లాయర్లతో ఒప్పుకోవద్దు, వీళ్ళే పోలీస్ స్టేషన్కి రావాలి, వీళ్ళే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వీళ్ళ జైళ్ళకి పోవాలి.
తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ 66D ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద పలువురు పైన కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు ఇప్పటికే 11 మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు ఈ 11 మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరికీ త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు సమాచారం. యూత్ను బెట్టింగుల వైపు ప్రేరేపిస్తూ బెట్టింగ్లకు బానిసై ఆర్థికంగా నష్టపోయి యువత ప్రాణాలు తీసుకుంటుండడంతో ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టారు. యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై షేర్లింగంపల్లి పొట్లపల్లి రెసిడెన్స్కి చెందిన ఫణీంద్ర వర్మ అనేటువంటి సామాజిక కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు. తమ కాలనీలోని యువత పెద్ద ఎత్తున బెట్టింగు, క్యాసినోలో పెట్టుబడులు పెడుతున్నారని, ఇందులో ఎందరో ఆర్థికంగా దివాలా తీశారని మియాపూర్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన యాప్స్ వల్ల వారు ప్రభావితమయ్యారని అందులో పేర్కొన్నారు. వారంతా కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని తెలిపారు. తాను కూడా బెట్టింగ్ యాప్ చూసి ప్రభావితమయ్యానని, ఓ బెట్టింగ్ వెబ్సైట్లో డిపాజిట్ చేయబోయానని పోలీసులకు వెల్లడించారు. కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో బెట్టింగ్కు దూరంగా ఉన్నానని, లేకపోతే తాను కూడా నష్టపోయేవాడినని చెప్పారు. సమాజానికి హాని కలిగిస్తున్నటువంటి బెట్టింగ్, క్యాసినో యాప్స్, వెబ్సైట్లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. మొత్తం మీద వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిట్లుంటే ఇంకా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చూడరు. స్కిల్డ్ బేస్డ్ గేమ్స్కే ప్రమోషన్ చేస్తానట. ప్యాకాట స్కిల్డ్ అరే ఆయన ప్యాకాట ఏమన్నా స్కిల్డా? విజయ్ దేవరకొండ టీం నుంచి వచ్చింది ఇది. చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రమోషన్ చేస్తున్నారు. యాడ్ చేసిన ఏ కంపెనీకి ప్రమోటర్గా ఉన్నా ఆ కంపెనీని లీగల్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తాం. ప్రోడక్ట్కు చట్ట ప్రకారం అనుమతి ఉందని వెల్లడైన తర్వాతే ప్రమోట్ చేస్తారు. అలాంటి A23 అనే సంస్థకే విజయ్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఆ సంస్థతో ఒప్పందం గత ఏడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అంటే ఆ సంస్థతో ఒప్పందంలో ఉన్నప్పుడు అప్పుడు మీ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి డబ్బులు కూడగొట్టుకున్నటువంటి ఈ అభాగ్యుల పరిస్థితి ఏంది ఆయన? ఇంకా మీరు మాట్లాడుతున్నారు. సినిమాలు తీసుకొని డబ్బులు సంపాదించుకోరి. మీరు వినోదాన్ని పంచుతున్నారు కాబట్టి డబ్బులు వస్తాయి. షాపింగ్ మాల్లకు ప్రమోషన్ చేస్తూ ఉంటావు కదా, అట్లా షాపింగ్ మాల్లకు ప్రమోషన్ చేసుకో, ఒప్పుకుంటారు, నచ్చినోడే కొనుక్కుంటాడు. కానీ ఈజీ మనీ అని చెప్పేసి మీరు ఇట్లా ఏదో డబ్బా పెట్టి ఇట్లా పెట్టేసి 50 రూపాయలకు 5 లక్షలు అయింది, 500 రూపాయలకు 50 లక్షలు అయిందని చూపించే రకాలు ఉంటాయి. ఒక్కొక్కరు వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు అయినటువంటి కేసులు చూస్తే రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగు, ప్లేయింగ్ కార్డ్స్ సహా బెట్టింగ్ యాప్స్పై నిషేధం కొనసాగుతున్నది. వీటిని ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. 2022 నుంచి తెలంగాణ వ్యాప్తంగా 797 కేసులు నమోదు చేశాం. పంజాగుట్ట, మియాపూర్ పిఎస్లో 25 మందిపై కేసులు నమోదు చేశాం. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న దేశాలు వాటిని బ్యాన్ చేయాలని సూచించామంటూ శిఖా గోయల్, డైరెక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్. ప్రకాష్ రాజ్ ఏమో 2016లో చేసిన అని ఇంతసేపే చెప్పుకున్నాం. ఇక రాణా దగ్గుబాటి టీం ఏం చెప్తున్నారు, స్కిల్ బేస్డ్ గేమ్స్కే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడానికి రాణా దగ్గుబాటి ఒప్పందం కూర్చుకున్నాడట. అసలు స్కిల్ బేస్డ్ అంటే ప్యాకాట స్కిల్ బేస్డా? ఖచ్చితంగా వీళ్ళందరినీ బొక్కలో దోయాల్సిందే. బొక్కలో దోసి వీళ్ళను ఇంకొకరు చేయకుండా చేయాలి. దాంతోపాటుగా వీరి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళని కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఈమెనట విష్ణుప్రియ చెప్తేనే ప్రమోషన్ చేసిందట, రీతు చౌదరి చెప్తా ఉన్నది. ఆమె మలం తింటావా మనం? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ, రీతు చౌదరిని పంజాగుట్ట పోలీసులు గురువారం విచారించారు. వాళ్ళిద్దరికీ పోలీసులు నోటీసులు ఇవ్వగా విష్ణుప్రియ తన న్యాయవాదితో ఉదయం 10:30 గంటలకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆమెను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ విచారించారు. ఆమె విచారణ కొనసాగుతుండగానే రీతు చౌదరి మధ్యాహ్నం 3 గంటలకు స్టేషన్కు వచ్చారు. ఈ ఇద్దరిని కలిపి విడివిడిగా విచారించినట్టు సమాచారం. సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి 9:25 స్టేషన్ నుంచి పంపించారు. దాదాపు 11 గంటల పాటు విష్ణుప్రియను ప్రశ్నించారు. విచారణ సందర్భంగా రీతు చౌదరి పోలీసులకు పలు వివరాలను వెల్లడించినట్టుగా సమాచారం. విష్ణుప్రియ చెప్తేనే తాను ప్రమోషన్ చేశానని, ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ఆమెనే తనకు నేర్పించిందని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. కాగా ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
మొదట పోలీసులు విష్ణుప్రియ బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. తర్వాత బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చినటువంటి నిధుల గురించి ఆరా తీశారు. తాను కేవలం 3 బెట్టింగ్ యాప్లకు మాత్రమే ప్రమోషన్ చేశానని విష్ణుప్రియ పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. విష్ణుప్రియ ఒక్కో వీడియోకు 90,000 తీసుకునేదని, వాటిని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేసేదని తెలిసింది. విష్ణుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆమె ఫోన్ సీజ్ చేశారు. అయితే ఆ తర్వాత ఇచ్చేసినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు రీతు చౌదరి మొదట విచారణకు సహకరించలేదు. అయితే ఆ తర్వాత వివరాలు చెప్పింది. తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశానని వాపోయినట్టు సమాచారం. రీతు చౌదరి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు ఆమె ఫోన్ సీజ్ చేసినట్ట. ఇంకా వీళ్ళందరిది ఇట్లుంటే దుబాయ్కి పారిపోయిన హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ అట. ఇక మన డబ్బులే పట్టుకొని పోయారు కదా, వీళ్ళకేం పోతాను. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ విషయంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసులు నమోదు కాగా వీరిలో హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ దుబాయ్ లేదా బ్యాంకాక్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నోటీసులు ఇచ్చినా వీరు విచారణకు హాజరు కాకపోవడంతో వీరిద్దరూ ఎక్కడున్నారని పోలీసులు నిఘా పెట్టినట్టు తెలిసింది. ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ను విచారించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నటి శ్యామల, అలాగే సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీలకు నోటీసులు కూడా ఇచ్చారు. వీరు దీనిలో భయ సన్నీ యాదవ్ అనే టైంకి వెళ్ళనే లేడు. ఇమ్రాన్ ఖాన్ పోయినట్టుగా తెలుస్తూ ఉంది. హర్ష సాయి అనేటైనే కొన్ని నెలలుగా ఈయన మీద వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక సినిమాకు ప్రొడ్యూసరు చేసినటువంటి ఒక అమ్మాయి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి హర్ష సాయి నన్ను మోసం చేసిందని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. ఈ యొక్క కూపంలో ఇరుక్కపోయినటువంటి ఎవరైనా కానివ్వండి, మీరు ప్రమోషన్ చేసినందుకు అనుభవించాల్సిందే, ఆ డబ్బులు కక్కాల్సిందే. ఎవరైతే ఈ ప్రమోషన్స్ వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాల్సిందే.